ఇక్కడ ఓ సూత గోస్వామి అని ఎవరు అంటున్నారు ఇక్కడ ఉద్దేశించడము? నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు, మునులు, తర్వాత భక్తులు సూత గోస్వామి నుండి వారు భాగవత శ్రవణాన్ని చేయడానికి అక్కడ అందరూ అక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ నైమిషారణ్యం. మరి సూత గోస్వామి నుండి ఎందుకు వినాలనుకుంటున్నారు వాళ్ళు అంటే, సూత గోస్వామి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు భాగవతము శ్రవణంను అందించినప్పుడు సూత గోస్వామి కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నాడు. సో ఇది పరంపర అంటే సుఖదేవ గోస్వామి నుండి పరీక్షిత్ మహారాజుకు అదే సమయంలో సూత గోస్వామి కూడా ఉన్నారు. సూత గోస్వామి నుండి ఇక్కడ వచ్చి ఉన్నటువంటి అందరూ భక్తులు కూడా భాగవత శ్రవణానికి సిద్ధంగా ఉన్నారు. సో పరంపర అంటే ఇది. అందుకే అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, నేను సూర్యునికి ఇది చెప్పానంటే అప్పుడు ఆశ్చర్యపడతాడు. లేదా అర్జునుడు ఏమంటాడు, సూర్యుడు నీకంటే పెద్దవాడు కదా. అర్జునుడు ఏమనుకుంటాడంటే సూర్యుడు కృష్ణుని కంటే ఎప్పుడూ ఉన్నాడు. మరి అట్లా నేను ఎట్లా నమ్మేదని అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, నేను లేని సమయం లేదు, నేను ఎప్పుడో ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, మళ్ళీ ఎప్పుడూ ఉంటాను. అట్లనే నీవు కూడా, అర్జునుడు కూడా ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, మళ్ళీ ఉంటాడు. అంటే ఆత్మకు అనేది మరణము లేదు. అట్లా ఈ పరంపర అనేది చాలా ముఖ్యం. అప్పుడప్పుడు కొందరు మనం ఒక చిన్న ఆటలో ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒకటి చెప్తాడు, మళ్ళా వ్యక్తి ఇంకో 10 చెప్పమంటాడు. ఒక 10 మందికి అట్లా మీరు చెప్పిన తర్వాత మొదటి వ్యక్తి చెప్పిన దానికి 10వ వ్యక్తి చెప్పిన దానికి ఎంతో వ్యత్యాసం, తేడా అయ్యే ఉంటుంది. ఎందుకంటే అర్థం చేసుకున్నట్లు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటారు, అంతేనా? సో పరంపర అనేది మధ్యలో ఎక్కడో తెగిపోయింది అన్నట్టు. కానీ ఆధ్యాత్మిక పరంపర అనేది, జ్ఞానం అనేది ఒక పరంపరలో వచ్చినప్పుడు దానికి అట్లా మొత్తాన్ని సారాంశం అనేది అంటే చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు, కానీ సారాంశంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. చూడండి, ప్రభుపాదులు కూడా మనకు భగవద్గీత చెప్తున్నాయి. ఎట్లా మనకు భగవద్గీత ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, తెలుగులో ఉంటుంది, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది, అంతేనా కాదు? అనువాదం, పదానికి అర్థం. మరి రష్యా వాళ్ళకు చెప్పలేదు కదా శ్రీకృష్ణుడు భగవద్గీత. సో చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు. సంస్కృతం అనేది దేవభాష, సో అది అందరికీ అర్థం కాదు కదా. మన భారతీయులే ఇప్పుడు సంస్కృతం అంటే ఫారిన్ లాంగ్వేజ్ లెక్క అయిపోయింది. అప్పుడప్పుడు మాతృభాష కూడా ఇంట్లో మనం మాట్లాడుకోం, తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుకోరు, హిందీ వాళ్ళు అంతే. ఇంగ్లీష్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ వ్యాపించిపోయింది. సో ఇక్కడ మన చెప్పేది ఏంటంటే, చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు, కానీ సారాంశం సారం అనేది ఎప్పుడు మారకూడదు. అంటే ప్రభుపాదులు మనకి ఈ పుస్తకాలని మనకు గ్రంథాలు రాసినప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలా సులభంగా అర్థం కావాలి అన్న ఉద్దేశంతో, అందుకే వాళ్ళ గురువు కూడా ఏం చెప్పినాడు, ప్రభుపాదుల గురువు కూడా, నువ్వు పాశ్చాత్య ప్రపంచంలోకి పోయి నువ్వు చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్దేశాన్ని కానీ గ్రంథాలు కానీ వాటిని ప్రచారం చేయని చెప్పినాడు. ఎందుకంటే మన భారతీయులకు కానీ భారతవర్షంలో దీన్ని చాలా తక్కువగా చూసినాం మనం. అప్పుడు మాకు తెలిసి ఇదంతా, మా కృష్ణుడు తెలుసు, రాముడు తెలుసు. సపోజ్ ఇలా నిద్రపోతున్నారు అనుకోండి, మీరు లేపొచ్చు, కానీ నిద్రపోయి నటించే వాళ్ళు ఉంటే
చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది మీరు లేపుతున్నారని, వాళ్ళు పడుకుంటారు. అట్లానే మన భారతీయులకు ఆ సమయం అప్పుడు ఉన్నటువంటి కష్టం, మనకు అది ఎంత చెప్పినా కూడా వాళ్ళకు అటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి శ్రీల ప్రభుపాద్ పాశ్చాత్య దేశంలో వెళ్తాడు. మరి అక్కడ చెప్పాలంటే ఇంగ్లీష్ కావాలి కదా. సో ఇట్లా మన కాలం ప్రకారం, దేశకాల పాత్ర అంటారు, అంటే సందర్భం ప్రకారం మనం అట్లా గురువులు ఆ సమయంలో మనకు వచ్చి ఈ భాగవతాన్ని కానీ భగవద్గీత కానీ మనకు అందిస్తారు. ఇక్కడ మనకు అనువాదంలో చూసినట్టయితే ముఖ్యమైన ఏంటిదంటే, యోగ్యుడైన వక్త మరియు యోగ్యులైన శ్రోతల సమ్మేళనము సాధ్యపడినప్పుడు భగవద్గీతలపై చర్చలను సాగించుటకు అనుకూల వాతావరణం ఏర్పడును. అంటే చెప్పే వాళ్ళకు కూడా యోగ్యత ఉండాలి. కొందరు ఏమంటారు, భగవద్గీత భాగవతాన్ని మిత్ అంటారు. మిత్ అంటే పురాణాలు, కథలు, ఏదో కథలు ఉండేవి. స్పైడర్ మ్యాన్ ఇవన్నీ వచ్చినాయి కదా ఈ మధ్య, స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్, అవన్నీ మిత్స్ అంటే అటువంటి రూపం అనేది ఉండకపోవచ్చు. ఏదో ఎవరో మనసులో ఏదో వచ్చిందో వాళ్ళు రాసేసి సినిమా తీసినారు. కానీ భగవద్గీత అట్లా కాదు. చూడండి, శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఎప్పుడు చెప్పినాడు? 5000 సంవత్సరాలకి. ఇప్పటి కూడా మనం చదువుకుంటున్నామా లేదా? చూడండి, అది గొప్పతనం. అంటే మీరు నెపోలియన్ రావచ్చు, స్టాలిన్ రావచ్చు, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఒక జనరేషన్ అంతే, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. కానీ ఎప్పుడో కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఇప్పటికి కూడా కృష్ణుడు, రాముడు, నరసింహ, వామన అవతారాలు, దశావతారాలు ఇప్పటికీ మనం చదువుకున్నామంటే వాళ్ళ గొప్పతనం చూడండి. ఏ వ్యక్తి కూడా 500 సంవత్సరాల వరకు మనం మర్చిపోలేదంటే అతను ఒక ఉన్నత వ్యక్తిత్వము, అటువంటి గొప్పతనాన్ని. అందుకే ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ భగవానుడి దివ్యలీలను వర్ణించే వ్యక్త ఆ దేవదేవుని ఏకైక పూజా లక్ష్యంగా మరియు సేవ లక్ష్యంగా కలిగి ఉండవలను. అంటే భగవంతుడు ఏ విధంగా చెప్పినాడో అదే విధంగా చెప్పాలి. అందుకే మనకు ప్రభుపాదుల పుస్తకంలో ఏముంటుంది మీకు? భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అందరు అంటారు యాజ్ ఇట్ ఈజ్ అంటే. ఎందుకంటే మధ్యలో చాలా పరంపరకు నష్టం కలిగింది. చెప్పేవాళ్ళు ఏం చేసినారు? వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏదైతే నచ్చందో తీయడము. కామం అనేది అన్నిటికీ కారణము, అన్ని అధోగతికి కారణమని కామము అని చెప్తే దాన్ని అట్లనే చెప్పాలి, అంతేనే కాదు. లస్ట్ ఈజ్ ద సిన్ఫుల్ ఎనిమీ ఆఫ్ దిస్ వరల్డ్. అట్టెట్లా అవుతుంది? కాదు, అదే టైమ్లెస్ వేదిక్ నాలెడ్జ్ అన్నట్టు. అంటే ఇవి కాలాతీతం. అది మనకు సత్యావతారంలో కానివ్వండి, త్రేతయుగంలో కానివ్వండి, కలియుగంలో కానివ్వండి, ద్వాపరయుగం కానివ్వండి, ఇది ఎప్పుడు మారదు. మీలోని కామము, మనకు అనియంత్రిత కోరికలే మన అధోగతికి కారణం అంటే అంతే కాదు. మీ తాతలు చూడండి, తండ్రులు చూడండి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది వర్తిస్తుంది. ఇంద్రియాలను ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి అంటే అది అంతే, అది నిజం. అది ఇంకో 5000 సంవత్సరాలు కాదు, ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత కూడా నిజం అట్లే ఉంటుంది. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఏదైతే వాళ్ళకు నచ్చనిదో దాన్ని మార్చడము. అసలు శ్రీకృష్ణుడు అనే వ్యక్తి లేడు, అర్జునుడు అనే వ్యక్తి లేడు, అందులోని ఆత్మ చెబుతుంది. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన పరిణామాలు. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను యొక్క మన అటువంటి గౌరవం కానీ భక్తి కానీ తగ్గిపోతుందో, ఆ సందేశం కూడా దాని యొక్క పవిత్రత కానీ దాని అటువంటి ముఖ్యమైన విషయాలు కానీ నీరు గారిపోతుంది. దానిలో పస ఉండదు, దాని లోపల శక్తి ఉండదు. అది చెప్పే వ్యక్తి కూడా శక్తి ఉండదు, వినే వాళ్ళకు కూడా శక్తి.
అందుకే ఇక్కడ ఏం చెప్పినారు, వక్త మరియు శ్రోత ఇద్దరికి కూడా యోగ్యతలు ఉండాలి. శ్రోతలు అంటే వినేవారు. ఇప్పుడు అందుకే ప్రభుపాద ఏం చెప్పినాడు ఇక్కడ అంటే, భాగవత సప్తాహాలు ఉంటాయి వారం రోజులు. ఏం చేస్తారు అందరూ, సపోజ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయిందనుకోండి, పెళ్ళి కానీ ఎటువంటి పెళ్ళి కానీ అటువంటి రకరకాల ఫంక్షన్లు అవుతాయి కదా, దానితో పాటే భాగవత సప్తాహం కూడా చేస్తారు. ఆ భాగవత సప్తాహం అంటే అందరూ బంధువులు వచ్చినారు కాబట్టి మన ఫంక్షన్ తర్వాత ఒక వారం రోజులు అట్లా నిర్వహిస్తారు భాగవత కథ. అంటే ఏం చెప్తారు, ఆ శ్రోత వస్తాడు ఒకతను వచ్చి, కృష్ణ ఐసా బోలా ఇట్లా చెప్పినాడు, కృష్ణ అట్లా చెప్పినాడు, కృష్ణుని బాల్యలీలలో. ఎప్పుడైతే ఈ భాగవత సప్తాహం యొక్క ఉద్దేశం ఏంటిది, భగవంతుని వర్ణనలు, భగవంతుని కొంచెం పొగడాలి మనం, వ్యక్తిత్వం అసలు ఏంటిది, భక్తి అంటే ఏంటిది, శ్రీకృష్ణుని లీలలు అంటే వాటి గురించి తప్పించి, ఎప్పుడైతే చెప్పే వ్యక్తి తను సెంట్రల్ నేను బాగా చెప్తున్నాను ఎప్పుడైతే కోరిక వచ్చిందో అప్పుడు ఆ శ్రవణం లోపల అటువంటి భాగవత సప్తాహాల కథల లోపల ఎటువంటి శక్తి ఉండదు. ఎందుకు, శ్రీకృష్ణుని పక్కకు పెట్టి నేను అన్న భావన ఎప్పుడైతే నేను బాగా చెబుతున్నా, తర్వాత వక్రీకరించడం ఎన్నో ఉన్నాయి. అట్లా అయినప్పుడు దాని ఒకటి ఇక్కడ ఏం చెప్పినారు, ఆ ప్రదర్శన పూర్తయినంతనే వక్త మరియు శ్రోత ఇరువురు తమ భౌతిక కర్మలలో యథారీతిగా తిరిగి నియుక్తులగుచున్నారు. ఆ భాగవత సప్తాహం అయిన తర్వాత ఎవరి పని వాళ్ళదే. సో ఇట్లా టైంపాస్కి చేసినప్పుడు దాన్ని అటువంటి పవర్ అనేది ఉండదు. అందుకే మనకు ప్రభుపాదులు ఏం చేసినారు, మనం జపం చేసిన తర్వాత మనం ప్రసాదం తీసుకుంటాం, భాగవతం చేస్తాం, దాని తర్వాత కూడా మనం దాన్ని పాటిస్తాం, అంతేనే కదా. ఇప్పుడు మీరు 4 విధి విధానాలు చూసినారనుకోండి, ఏమంటాం మనం, మీరు 16 మాలలు జపం చేయాలి, మాంసం తినకూడదు, జూదం ఆడకూడదు, అవన్నీ మనం చేస్తున్నాం లేదా దినం లోపల కూడా. అట్లా చేసినప్పుడే మన శక్తి ఉంటుంది. మళ్ళీ మనం ఏమంటాం, మనం ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఇవన్నీ అంటామా లేదు. ఎప్పుడు కృష్ణుణ్ణి స్మరించుకోవాలి, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఎప్పుడు మరవకూడదు. అందుకే మన కృష్ణ చైతన్యలు చూసినట్టయితే రథయాత్రలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, రకరకాలైన ఇటువంటి ఈ శని ఆదివారాల లోపల మన ప్రవచనాలు కానీ ఎందుకు చేసుకుంటాం మనం, ఎందుకంటే మన సహజ స్వభావం ఏంటంటే భగవంతుని గురించి మర్చిపోవడం. మనకు చాలా సహజ స్వభావం, ఎందుకంటే మనకు కొన్ని గత వేలాది జన్మల లోపల మనకు అది అలవాటు అయిపోయింది. నేను, నా దేహం, నా సమాజం, ఇవన్నీ ఎప్పుడైతే మనకు ముఖ్యమైపోయినాయో మన భగవంతుని సహజంగా మర్చిపోయినాం. అందుకే 2 ఉంటాయి చూడండి, ఏంటిది, ఎప్పుడు కృష్ణుని నుంచి స్మరించు. మరి కృష్ణుని ఎప్పుడు స్మరించినప్పుడు మరి ఎందుకు మరపు వస్తుంది, అంతేనే. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు స్మరించుకుంటున్నారు, ఎప్పటికీ మర్చిపోయే ఉంటుందా, మర్చిపోతాం అప్పుడప్పుడు. అందుకని 2 చెప్పినారు, ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ, నెవర్ ఫర్గెట్, అంటే ఎప్పుడు భగవంతుని గురించి స్మరించు, ఎప్పుడు మర్చిపోకు. ఎందుకు మర్చిపోవడం అవుతుందంటే ఈ భౌతిక ప్రపంచం అటువంటిది. భౌతిక ప్రపంచం యొక్క ఉద్దేశం ఏంటిది, నేను, నా దేశం, నా ప్రపంచం, నా కమ్యూనిటీ. సో భగవంతుని అందుకే మనకు భాగవత శ్రవణం కానీ జపం కానీ, అందుకు 16 రౌండ్లు మనం ఎందుకు చేస్తాం, మనం 16 మాలలు ఎందుకు జపం చేయాలి. ఒకసారి హరిహరి అనుకుంటే అయిపోద్ది కదా. అజామిల్ ఏమనుకున్నాడు, చాలా మరణం అంచులో ఉన్నాడు. మరణం అంచు అంటే ఇక చనిపోయినాడు, యమరాజులు వస్తున్నారు. మరి యమరాజులు వస్తే ఎందుకు భయపడ్డాడు, చిన్నలుగా తల్లిదండ్రులకి ఏంటంటే చిన్నవాళ్ళు అంటే
చివరి సంతానం అంటే వాళ్ళకి తల్లిదండ్రులకు చాలా ఇష్టం. సో మరి అజామిలకు చిన్న కొడుకున్నాడు, అతనికి 80 సంవత్సరాలు, పిల్లవాడేది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లవాడు. సో అతన్ని స్మరించుకున్నాడు, ఎందుకంటే చాలా ఇష్టం, చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం, నారాయణ అని. సో మీరు ఏది స్మరించుకుంటారు? ఎవరినైతే బాగా ఇష్టపడతారు. ఇష్టం ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తి అంటే మీకు ఇష్టం ఎందుకు వస్తుంది? ఎందుకు ఇష్టం వస్తుంది అంటే, చిన్నపిల్లలు బ్రోకెన్ అన్నీ చిన్నపిల్లలు మాట్లాడితే మీకు సంతోషం అనిపిస్తుందా లేదా? ఎందుకు? వచ్చిరాని మాటలు, తడబడిన మాటలు, అట్లా వాళ్ళ లక్షణాలు పడడం, అట్లా వాళ్ళ దేహాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. ఒక పెద్ద డైనోసార్, జురాసిక్ పార్క్ సినిమా చూసినారు అందరు? డైనోసార్ పెద్ద పెద్ద దేహం, ఒకప్పుడు అవన్నీ రాకాసి బలులు అంట. అందరు చూసి ఆశ్చర్యపోతారా లేదా? ఎందుకు? ఆకారం, తన ఆకారం చూసి భయపడతారా లేదా? మాకు డైనోసార్ ఎంత పెద్దగా నడిచినప్పుడు, ఇట్లా ఇట్లా గ్రాఫిక్స్లో చూసినప్పుడు ఎందుకు మీరు ఆకర్షితులు అవుతారు? స్పైడర్ మ్యాన్ ఎందుకంటే ఆ రూపం, నడిచే విధానం మీకు అట్రాక్ట్ అవుతారా లేదు? అట్లనే చిన్న పిల్లవాడు ఉన్నారనుకో, నడుస్తాడు, కింద పడతారు, అది పట్టుకుంటారు, ఇది అది చూసి మనకు చాలా ఆనందం అవుతుంది. మా అమ్మాయి మా సర్వస్వం, మా కొడుకే మా సర్వస్వం అంటారా లేదా? ఫోటోలలో పిక్చర్స్, మీ మొబైల్స్లో పిక్చర్స్ ఉంటాయి, స్టేటస్లో. చాలామంది మొబైల్స్లో ఏముంటాయి? ఫోటో వాల్పేపరా ఏమంటారు? వాల్పేపరా ఏముంటాయి? భార్య, భర్త, పిల్లలు. మన భక్తులు అటువంటి మనం ఏం పెట్టుకుంటాం? కృష్ణుడు, రాముడు, ప్రహ్లాద్. చూడండి మన ఎంత తేడా చూడండి. మీరు భక్తులు అయితే కనీసం మీ మొబైల్ చూసినప్పుడు మీకు భగవంతుడు మీకు గుర్తు తెచ్చుకోవచ్చు. అదే మీరు బయట ప్రపంచంలో ఉన్నారని, భక్తుల సాంగత్యం లేరనుకోండి, ఏం పెట్టుకుంటారు మీరు? ఫస్ట్ మీ మీరున్నప్పుడు మీ ఫోటో పెట్టుకుంటారు. మీరు అంటే మీకు భార్య లేరు, ఎవరు లేనప్పుడు. ఒకసారి భార్య వచ్చిన తర్వాత భార్య పెట్టుకుంటారు, భార్య అయితే భర్త ఫోటో పెట్టుకుంటారు, పిల్లలైనాక పిల్లల ఫోటో పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు ఫోటో పెట్టుకుంటారులే. దాని మీద కూడా బోర్ కొడుతుంది. మన మనసు అటువంటిది. నవనవ రసాలు కావాలి మనకి. ఏం కావాలి? సో మీ అమ్మ రోజు అన్నం పప్పు పెట్టింది అనుకోండి, ఏమంటారు? ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు ఉప్మానే. మరి ఇక్కడ గ్యాస్ సిలిండర్ లేదు, అక్కడ యుద్ధం జరుగుతుంది, గ్యాస్ దొరకట్లేదు, మనకేం అవసరం? పూరీలు కావాలి, లడ్డూలు కావాలి, బోండాలు కావాలి, నవనవ రసాలు కావాలి మనకు. ఇల్లు అయిపోయింది, ఇల్లు తర్వాత ఇల్లు 20 సంవత్సరాలు ఇల్లు కూడా మీకు పాతగా అయిపోతుంది. దాని తర్వాత మనవాళ్ళు అవుతారు, మనవరాళ్ళు అవుతారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు లేదా? సో సేవా లక్ష్యం చేంజ్ అవుతుందా లేదా? మీ సేవా లక్ష్యం ఏంటి? ఫస్ట్ మీ జాబు, బంగారు నగలు, ఆభరణాలు, బంగారు నగలు, బైకులు, దాని తర్వాత ఆస్తి, అంతస్తు. సో ఇలా మన సేవా లక్ష్యం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, దానికి ఒక స్థిమితం అనేది లేదు. కానీ ఎవరైతే సేవా లక్ష్యాన్ని ఎప్పుడు స్థిరంగా ఉంచుకుంటారు, స్థిరం అంటే భగవంతునికి సంబంధించినవి. ఎప్పుడైతే మనం ఆ దేవదేవుని ఏకైక పూజా లక్ష్యముగా మరియు సేవా లక్ష్యంగా కలిగి ఉండవలెను. ఎందుకు మనం 16 మార్లు ఎందుకు జపం చేస్తామంటే, మీరు పదే 16 × 108 ఎంత? 1728 సార్లు. ఎందుకు మనం కృష్ణుని, రాముని, తర్వాత రాధ,
అరే నేను ఎందుకు మనం జపించుకుంటున్నామంటే మన మనసులో అవి పోతాయి. అప్పుడు మనం జపం తర్వాత మీకు ఆ మరుసటి ఆ రోజు లోపల మనకు చేసే కార్యక్రమం లోపల ఇటువంటి భౌతిక సేవా లక్ష్యాలు మన మనసులో చేరాయి. లేకపోతే మనం 20 గంటలు 15 గంటలు మనం బయట ఉంటామా లేదా? వాళ్ళతో మాట్లాడతాం, మన పనులు చేసుకుంటాం, డబ్బు సంపాదించుకోవాలి, దేహాన్ని కాపాడుకోవాలి, ఎన్నో రకాలైన పనులు చేస్తాం. ఈ పనుల మధ్య లోపల మన సేవా లక్ష్యం అనేది మారుతూ ఉంటుంది. మీరు కంప్యూటర్ చూసినప్పుడు కానీ, బైక్ నడిపేటప్పుడు కానీ భగవంతుని గుర్చుకోవడం అంత సులభం కాదు. కేవలం పుణ్యభక్తులకు మాత్రమే, శుద్ధ భక్తులకు మాత్రమే వాళ్ళు ప్రతి వస్తువులోనూ భగవంతుని చూస్తారు. అందుకే భగవంతుడు ఏమన్నాడు? నీటిలోని రుచిని నేను, జంతువుల లోపల సింహాన్ని నేను, ఆ మెరుపును నేను. ఎక్కడైతే ఏదైతే అద్భుతం ఉందంటే దానికి మూల కారణం నేనే. ఇట్లా చేయాలి. మనం ఫస్ట్ విశ్వరూపాన్ని చూడాలి. ఫస్ట్ విశ్వరూపాన్ని చూడడం నేర్చుకోవాలి. కానీ అర్జునుడు విశ్వరూపం చూడగానే భగవంతుని భయపడిపోయినాడు. ఎందుకు? శ్రీకృష్ణుడు చూస్తేనేమో 2 కాళ్ళు 2 చేతులు, ఒక యంగ్ హీరో లెక్క ఉంటాడు శ్రీకృష్ణుడు. అంతేనే కాదు, అతనికి 125 సంవత్సరాలు. మహాభారతం యుద్ధం అయినప్పుడు శ్రీకృష్ణుని వయసు ఎంత? 125 సంవత్సరాలు. కానీ ఎట్లుంటాడు? యంగ్ హీరో లెక్క ఉంటాడా? లేదు. అంటే మళ్ళీ విగ్గులు పెట్టుకుని అట్లా కాదు. ఈ మధ్య ఈ కండలు పెంచుకోవడానికి వాళ్ళు ఏమైనా ఏం చేస్తారు? ఈ సిరంజీలు, స్టెరాయిడ్లు. అట్లాగా 120 సంవత్సరాలు కూడా నవయవ్వన యువకుడిలో ఉంటాడు శ్రీకృష్ణుడు. అర్జునుడేమో శ్రీకృష్ణుని చూసినాడు ఎప్పటికీ. వాళ్ళు ఆడుకున్నారు, కలిసి ఒకరి దగ్గర తిన్నారు. సడన్గా విశ్వరూపం చూపెట్టడానికి అర్జునుడు భయపడిపోతాడు. ఎందుకు? చూడలేడు. 100 తలలు, కృష్ణులు, పాండవులు, కౌరవులు, పాండవులు అందరితో నోళ్ళకి పోతున్నాడు. గదా, చక్రం, రకరకాల ఆయుధాలు అతనికి. అప్పుడు పిల్లలు చాలా భయపడతారు. మీ తల్లిదండ్రులు కోపం వచ్చింది అనుకో, మీరు చూడగలుగుతారా? చూడలేరు కదా, భయపడతారు. సడన్గా కళ్ళన్నీ ఎర్రగా అవుతాయి. మీరు ఏమైనా దొంగతనం చేసినారనుకోండి ఇంట్లో, అప్పటిదాకా మంచిగా నాన్న అమ్మ అని అంటారు, బెత్తం పట్టుకుంటారు, భయపడతారు. సడన్గా మా అమ్మ నాన్న ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మధ్య కొడితే పిల్లలపై కేసులు పెడుతున్నారు. ఈ మధ్య రోజులు మారిపోయినాయి. సో ఈ రోజులలో మనకు అటువంటి విధేయత అనేది తగ్గిపోయింది. విధేయత, వినయం, సంస్కారం ఎందుకు తగ్గిపోయినాయి? ఈ ప్రపంచం ఏం బోధిస్తుంది మనకు? ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రత. నువ్వు చదువుకో, నువ్వు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరేమంటారు? నేను చదువుకుంటా, నేను సంపాదించుకుంటా, నేను ఎంజాయ్ చేస్తున్నా, మీకు ఎందుకని అంటారు. మీరే చెప్పినారనుకోండి, ఇది మాయా ప్రభు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటే బాగా చదువుతాం. మనం చదివి పాపం మనకు చెప్పే విధానంలో మనకు అటువంటి ట్రైనింగ్ లేదనుకోండి, భక్తులు ఏం చేస్తారు పాపం, ఏదైతే భగవద్గీతలో చదువుతారో ఆ అనుభవం యొక్క లోపం వల్ల ఏం చెప్తాం మనం? అట్లే చెప్తాం. ఏం చెప్తారు మీరు? ఈ భౌతిక ప్రపంచం అరణ్యం లాంటిది, ఇది మాయా ప్రపంచం. అది కరెక్టే. కానీ ఆ వినయతనికి మీద గౌరవం లేదనుకోండి. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు స్కూల్లో, క్లాస్లో. ఎంతమందికి అర్థమైద్ది? కొందరికే అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జ్ఞానం లేదని కాదు, తెలివి లేదని కాదు, చెప్పే సబ్జెక్ట్ మీద కానీ ఆ టీచర్ మీద కానీ గౌరవం ఉండదు. ముఖ్య లోపం అది. సో మీరు భగవద్గీత భాగవతం చాలా యథావిధిగా చెప్పినారనుకోండి, చాలామంది రుచించదు. అంతేనా? దేహం అశాశ్వతం అంటే మీరు కొన్ని బార్బర్ షాపులో పోతే అంటారు, అన్ని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ రాస్తారు అందులో. ఏంటిది? పుట్టేవాడు మరణించక తప్పదు, మరణించే
దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్తారు, అదే భగవద్గీత అనుకుంటారు చాలామంది. సో ఎప్పుడైతే వక్త మీద శ్రోతకు గౌరవం లేదనుకోండి, అంటే చెప్పే వ్యక్తి మీద వినే వాళ్ళ గౌరవం లేదనుకోండి, అప్పుడు ఆ సంభాషణ అనేది కరెక్ట్గా ఉండదు, లోపం ఉంటుంది. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అది అందుకే భక్తి వినోద్ ఠాకూర్ ఏమన్నాడు, మెడలో మాల వేసుకొని తులసి మాల వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నంత మాత్రాన భక్తుడు కాలేరు. భక్తులు అంటే భక్తి అంటే హృదయంలో ఉండాలి. భగవంతుడు అంటే ఎవరు, సేవకుడు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, సాధువు అంటే ఎవరు, శాస్త్ర అంటే ఎవరు, వాటికి మీద అవగాహన ఉండాలి. అంతే తప్పించి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇటువంటి రకరకాలైన సహజీయ భావాలు వచ్చిన తర్వాత ఈ భగవద్గీత మీద కానివ్వండి, మన ఆధ్యాత్మికత కానీ గౌరవం పోయింది. ఒకప్పుడు భారతదేశం అంటే ఎట్లా, ఆధ్యాత్మిక దానికి ఒక ఉన్నత కేంద్రం. మనులు, మాణిక్యాలు, రత్నాలు అనేది కూరగాయల లెక్క అమ్మేది, అంతేనా? మీరు కోహినూర్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళినారు? కోహినూర్ కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినారా లేదా? ఇండియా నుంచి తీసుకెళ్ళలేదు. అటువంటి సంస్కృతి మనది. భౌతిక ఆస్తులు కానీ అవి చాలా మనకు లోటు లేదు. ఇప్పుడు మీరు డైమండ్ అమ్మితే ఎట్లా సెక్యూరిటీ ఉంటారు, ఇద్దరు సెక్యూరిటీ ఉంటారు, గ్లాసులు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. ఒకప్పుడు సంతలో మాదిరి అమ్మేదంట వజ్రాలు, మానులు, మాణిక్యాలు. కానీ మనం రెండింటిని కోల్పోయినాం. ఆధ్యాత్మికత కూడా మనలో గౌరవం పోయింది. ఎందుకు? ఎప్పుడైతే శ్రోతకు వక్త మీద గౌరవం లేదు, వక్తకు శ్రోతల మీద ఈ శ్రోతలు నన్ను వింటున్నారు, నాకు బాగా వింటున్నారు అని చెప్పి దొంగ బాబాలు రావడం, అయినారా లేదు? మోసగించడం, ఇది పాటించు నీకు ఈ ఆస్తి వస్తుంది, నీకు అందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆస్తులు వస్తాయి, ఇట్లా మోసగించినారు చాలామంది. అందుకే గౌరవం పోయింది. కానీ మన కృష్ణ చైతన్యంలో అట్లా కాదు. మరేం చెప్తాం? డ్యాన్స్ చేయండి, చాంట్ చేయండి, భగవద్గీత తినండి, ప్రసాదం తీసుకోండి అంటే మన నవనవ రసాలు ఉంటాయి మన భక్తి లోపల. మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. కృష్ణ చైతన్యంలో ఒక మంచి అద్భుతమైన ఒకటి అంశం ఏంటంటే, మీకు ప్రసాదం బాగా నచ్చింది అనుకోండి, బాగా తీసుకోండి ప్రసాదం. మీకు డ్యాన్స్ నచ్చింది, డ్యాన్స్ చేయండి. పుస్తకం, కొందరికి జిజ్ఞాస ఎక్కువ, అంటే ఇదేంటి అదేంటి, దానికి కూడా రకరకాలైన పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, రకరకాలైన గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. ప్రశ్నించవచ్చు మీరు. మీకు ఒక చేయాలనే సంకల్పం ఉందనుకోండి, మీరు గుళ్ళు కట్టచ్చు. రకరకాలైన మరి పెద్ద పెద్ద గుళ్ళు కడతాం, మనం కడతామా లేదు? ఎందుకంటే గుడి అనేది ఒక ఇల్లు లాంటిది. ఇల్లు అంటే భక్తులందరూ కలిసి ఒక దగ్గర చేరుకొని సంభాషించుకోవడం, చర్చించుకోవడం, ప్రసాదం తీసుకోవడం, ఒకటి ఉండాలి కదా, ఇల్లు ఉండాలనా లేదా? రోడ్డు మీద అయితే మనం ఆ రోజులు పోయినాయి. నైమిషారణ్యం లోపల చెట్టు కింద సూత కోసం అని చెప్తే అందరూ 100 కిలోమీటర్ల వరకు కూర్చున్నారు. మన లెక్క ఒక రూమ్లో కాదు. నైమిషారణ్యం పోయినారు ఎవరైనా? ఎట్లుంటుంది నైమిషారణ్యం? పెద్ద అడవి. నైమిష అరణ్య. శ్రోత వక్త ఇక్కడ ఉన్నప్పుడు శ్రోతలు కొన్ని 100 కిలోమీటర్లు కూర్చుంటే వినేదంట. అంతే వాళ్ళ పవర్ ఆఫ్ హియరింగ్ అన్నటువంటి చాలా అది. వాళ్ళకేం క్లాస్ రూమ్లో అట్లా అవసరం లేదు. చెట్ల కింద కూర్చొని మీరు భక్తి చేసుకోవచ్చు. కానీ మనం ఆ స్థితిలో లేం కదా. మనకు ఫ్యాన్లు ఉండాలి, ఏసీ ఉండాలి, క్లాస్ రూములు ఉండాలి, ప్రసాదం ఉండాలా, ఒక సెటప్ ఉండాలి మనకు, సంస్థ. అందుకే ప్రభుపాదులు ఏం చేసినాడు? కృష్ణ చైతన్య సంఘాన్ని చేసినాడు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. రకరకాలైన ఫెసిలిటీస్, వసతులు ఉంటేనే మనం భక్తి చేయగలుగుతాం. అది అనుకూలం. అందుకనే మనకు శరణాగతిలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటిది? ఆనుకూల్యైన కృష్ణ.
ఏదైతే మనకు భక్తికి అనుకూలంగా ఉంటుందో మనం తీసుకోవచ్చు, అది తప్పులేదు. ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి. మాంసం తినడం, జూదం ఆడడం, దాని తర్వాత ఈ మద్యపానాలు, ఇవన్నీ ఎందుకు విడిచిపెట్టాలంటే అటువంటివి తీసుకున్నప్పుడు మీలో మనటువంటి స్థిమితం పోతుంది. అసలే మనం కలియుగం లోపల డిగ్రేడెడ్ అన్ని యుగాల లోపల డిగ్రేడెడ్ యుగం ఏంటిది? సో మళ్ళీ ఇందులో కూడా ఇటువంటి పాటించలేదనుకోండి, అందుకే చూడండి మద్యం తాగిన వాళ్ళను, సిగరెట్ తాగే వాళ్ళను, తర్వాత ఈ జూదం ఆడేవాళ్ళు, వాళ్ళ మనసు లోపల స్థిమితం ఉండదు, కోపం ఎక్కువ, కంట్రోల్, నియంత్రణ కోల్పోతారు. సో అటువంటి స్థితిలో మనం భక్తిని పాటించలేం. సో ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో మనం తీసుకోవాలి. లేదనుకోండి ప్రకృతి మనం నియంత్రణలో తీసుకుంటుంది. ప్రకృతి నియంత్రణ అంటే దేహాలు మార్చడం. ఈ దేహం ఉంటారు, మీరు చనిపోతారు. అప్పుడు చనిపోయినప్పుడు మరి అజామిల లెక్కలు అయితే మనకైతే ఏం లేవు కదా. అజామిల తన యవ్వనం లోపల రకరకాలైన భక్తి చేసినాడు కాబట్టి మళ్ళీ ఆ యుగం లోపల ఆ టైం లోపల అన్నటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు. ఇప్పుడు ఎన్ని డిస్ట్రాక్షన్స్ మీకు, మొబైలు, సినిమాలు, టీవీలు, ఎన్నో రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ మీ అటువంటి సమయాన్ని హరించి వేస్తాయి. ఈ డిస్ట్రాక్షన్ ఏంటంటే మీలో ఉన్నటువంటి సారం ఉంటుంది కదా, దాన్ని పీల్చుతాయి, మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. సో ఇటువంటి స్థితిలో మనం గుర్తుంచుకుంటాం చెప్పండి. మరణపు చివరి క్షణంలో ఉన్నప్పుడు కృష్ణ రామ అటువంటి జ్ఞానం రావాలంటే అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. ఎందుకంటే మన ఆసక్తి ఎక్కడ ఉంటుంది? ఇంటి మీద, డబ్బుల మీద, బంగారం మీద, నేమ్, పేరు, ప్రఖ్యాతుల మీద ఉంటే అవన్నీ గుర్తుకురావు. మన ప్రకృతి నియంత్రణ నుంచి బయటపడి భగవంతునికి సాన్నిధ్యానికి చేరుకోవాలి. మన సహజ స్థితిని, స్వరూప సిద్ధిని పొందాలనుకోవాలి. ఈ కష్టాలు ఎప్పుడు చూడండి, మనసు అంతా ఈ కలియుగంలో మనసు ఎట్లా ఉంటుంది? ఆందోళన, అశాంతి. ఏదో చేయాలి, ఒక పని అయిపోతే స్థిమితంగా ఉందాం అనుకుంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది, స్కూల్లో ఫీజులు అయినా తల్లిదండ్రులకు స్కూల్లో ఫీజులు పెద్ద. దాని తర్వాత బాస్, బిజినెస్లో ప్రాబ్లం, ఆఫీస్లో ప్రాబ్లం, చుట్టుపక్కలతో ప్రాబ్లం, స్టేటస్, ప్రెస్టీజ్, దేహానికి ప్రాబ్లం, ఆధ్యాత్మిక, ఆది దైవకు, ఆది భౌతిక. ఆధ్యాత్మిక అంటే మీ పూర్వజన్మల పాపాలు ఉంటాయి, ఈ జన్మని కాదు. ఎందుకు మీరు సడన్గా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, పోతారు, సడన్గా వచ్చి గుద్దేస్తారు, మీ తప్పేం లేదుగా. మరి మంచి బాగానే ఉంటుంది, అంత బాగుంటుంది. సడన్గా డాక్టర్ చెప్తాడు మీ బీపీ పెరిగింది, మీ అది పెరిగింది, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. ఎందుకు? అట్లా ఆధ్యాత్మిక, ఆది దైవిక్, ఆది భౌతిక్, వేరే జంతువులు, వేరే జీవాల నుండి ప్రమాదం. సో మనం అన్ని ప్రపంచం లోపల చాలా అతలాకుతలం అయిపోయినాం, చాలా దయనీయమైన స్థితి. వైరాగ్యం కూడా పెంచుకోవాలి. అప్పుడు మనం వైరాగ్యం లేదనుకోండి, చాలా సంతోషంగా ఉంది, హాయిగా ఉంది, ఇట్లా ఉంటే ప్రకృతి నియంత్రణలో పోతాం. ప్రకృతి నియంత్రణ అంటే మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ కష్టాలు, దేహం లోపల బందీ అయినటువంటి మన ఆత్మను బయటికి తేవాలంటే, ఆత్మ ఎందులో బందీ అయిపోయింది? దేహ భావన, నేను, నాది, ఇది అది, అవన్నీ అశాశ్వతం. మీ దేహం మారుతూ ఉంటుంది, మారుతుందా లేదా? చిన్నప్పుడున్న దేహం లేదు, ఇప్పుడున్న దేహం ఉండదు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఆ దేహం కూడా ఉండదు. మరి ఏమైపోతుంది దేహానికి? కొంత జ్ఞానంతో ప్రశ్నించుకోవాలి. సో ఇటువంటి జ్ఞానం కానీ భక్తి కానీ రావాలంటే ఎట్లా? మనం మర్చిపోతాం. మళ్ళీ పెద్ద సమస్య వచ్చిందనుకోండి, అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ప్రెషర్
అటువంటి ఒత్తిడి లోపల అన్నీ మర్చిపోతాం. సంతోషం కూడా మర్చిపోతాం మనం. సపోజ్ మీకు లాటరీ ఒక ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి, సెటిల్ అయింది, ల్యాండ్ సెటిల్ అయ్యి ఎక్కడనో మంచి లాభం వచ్చింది, అప్పుడు కూడా మర్చిపోతాం. అప్పుడు ఏం చేస్తాం? ఎంజాయ్మెంట్, ఫారిన్ కంట్రీ పోవడం, అది కొనుక్కోవడం, ఇది కొనుక్కోవడం, కొత్త కార్లు కొనుక్కోవడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం, అది కూడా మనని భగవంతుని మర్చిపోయేట్లు చేస్తుంది. అంటే సంతోషము, దుఃఖం రెండు మనల్ని మర్చిపోతాయి ఈ భగవంతుని భావన లేకపోయినట్లయితే. అదే భగవంతుని భావన ఉందనుకోండి, మీరు సంతోషం లోపల కూడా దుఃఖం లోపల కూడా భగవంతుని గుర్తుపెట్టు. అంటే కుంతి మహారాణి ఏమన్నది? కష్టాలు రానియండి, కానీ ఎప్పుడు కష్టాలు వస్తే నిన్ను మేము స్మరించుకుంటాం. కుంతి మహారాణి పాండవుల తల్లి. పాపం పాండవులు ఏం చేసినారు? వాళ్ళు కృష్ణుని గొప్ప భక్తులా కాదు? వాళ్ళ రాజ్యం తీసుకున్నారు, వాళ్ళని బయటికి పంపించినారు, అజ్ఞాన ద్వారం వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినారు, మళ్ళీ నీకు ఒక ఊరు కూడా ఇయ్యమే అన్నాడు కౌరవుడు దుర్యోధనుడు, మళ్ళీ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు అనుభవించినారు వాళ్ళు పాండవులు. అయినా కుంతి ఏమంటుంది? కష్టాలు రాని మేము గుర్తుంచుకుంటాం. మన అంతటి స్థితిలో లేం కదా. సో అందుకే ప్రభుపాదులు చేసిన ఇస్కాన్ ఎట్లా ఉంటుంది మీకు? ప్రసాదం, డ్యాన్స్, చాంటింగ్, కీర్తన, ఎంజాయ్మెంట్. ఎక్కడైనా కష్టం ఉన్నదా మనకు? భక్తి లోపల ఏదైనా కష్టం మనకు, ఏది కష్టం లేదు అసలు. వేరే వాళ్ళ మాదిరి మనకి ఇట్లా నిలబడాలా, మీరు కళ్ళు మూసుకోవాలా, గంటలు అని చెప్పినాడా? మంచిగా జపమాల పట్టుకోండి, హాయిగా చాంటింగ్ చేసుకోండి, స్మరణం, శ్రవణం చేసుకోవాలి, భగవంతుని పేర్లు వినాలా. ఏముంది అందులో కష్టం? మళ్ళీ జపం కాకపోయినా ప్రసాదం ఉంటుంది, క్లాసులు ఉంటాయి. మన ఇప్పుడు జగన్నాథ రథయాత్ర వస్తుంది, మంచి హాయిగా చేసుకోవచ్చు పనులు, ఎటువంటి కష్టం లేదు. ఈ డిస్కౌంట్ ఇప్పుడే ఉన్నది, వేరే యుగాలు అట్లా కాదు. వేరే యుగాల్లో మీకు భగవంతుడు స్మరణ కావాలంటే 100,000 సంవత్సరాలు తపస్సు చేస్తేనే మీకు భగవంతుడు వచ్చినాడు. బ్రహ్మ అది విడిచిపెట్టండి. మనం ఇప్పుడు బతికేదే 60-70 సంవత్సరాలు, అది కూడా కష్టంగా. సో ఇటువంటి ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. 100,000 మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోతాను పుడతాను అనుకోవాలి మనం. ఏంది జీవితం? పొద్దున్న లేవగానే ప్రాబ్లం, పండుకుంటే ప్రాబ్లం, నిద్రపోతే ప్రాబ్లం, స్థిమితం అనేదే లేదు. సో అట్లా ఒక వైరాగ్యం తెచ్చుకొని భక్తి, వేదాంత రెండూ ఉండాలి. అసలైన ఆనందం ఏంటిది? అబద్ధమైన ఆనందం ఏంటిది? రెండిట్లోని వ్యత్యాసాన్ని తెచ్చుకొని అప్పుడు ఎప్పుడైతే మనం గురువు చెప్పిన అటువంటి ఆదేశాలను మనం పాటిస్తామో అప్పుడు మనం చాలా సులభం. మన తెలివిని కొంచెం పక్కకు పెట్టేసి, ప్రతి ఒక్కరికి తెలివి ఉంటుంది, దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టాలి, ఫ్రీ చేసుకోవాలి. మన శ్రవణం, ఏం చెప్పినాడు అది వినడం, మనం చెప్పని చేసి పక్కగా ప్రభుపాదులు చెప్పినటువంటి అటువంటి ఆదేశాలను పాటించడం, తర్వాత జపం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, కీర్తన చేసుకోవడం, కీర్తన లోపల డ్యాన్స్ చేయడం, భగవంతుని యొక్క రూపాన్ని చూడటం తదేకంగా, ఆటోమేటిక్గా లైఫ్ సెట్ అవుతుంది. లేదనుకో ఏమవుద్ది? ప్రకృతి మనతో ఆట ఆడుతుంది. ప్రకృతి ముందు మనం తట్టుకోలేం, దుర్గాదేవి ముందు మనం తట్టుకోలేం. చాలా కఠినమైన టీచర్. ఎందుకంటే మీకు దెబ్బ తాకితేనే దాని నొప్పి అర్థమవుతుంది. 100 సార్లు చెప్తే మనం వినలేదు. సరే, నువ్వు వినని వ్యక్తిరా, ఇటు ఆ జీవులందరినీ పక్కకు తీసి ఈ భౌతిక ప్రపంచంలో వేసి బాగా కొట్టి ఒక 100 జన్మల తర్వాత మీకు విసుగొచ్చేస్తుంది. అమ్మాయి అయిపోయింది.
ఒకప్పుడు తల్లిని బాగా కొట్టి తినిపించేది. తింటావా? సో అప్పుడు మనం 100 జన్మల తర్వాత కొట్టి 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 దుర్గాదేవితో దెబ్బలు తిని 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 ఆ జన్మ మారి ఈ జన్మ మారి ఏ జన్మ మారి వాళ్ళు మారి ఈ కోరికలు అనేది అంతు లేదు. మీకు 100 ఇంద్రియాలు వచ్చినా కూడా, 100 తలకాయలు ఉన్నా, 100 చేతులున్నా, 100 పొట్టలు ఉన్నా కూడా మీ కోరికలు తీరు. అందుకే కార్తవీర్యార్జున ఒక 1000 చేతులు ఉండేదట. ఇంకా డేంజర్ అది. మీకు శక్తి ఎక్కువ ఉన్నది అనుకోండి, మీరు ఏం చేస్తారు? దుర్వినియోగం చేస్తాం మనం. మీకు 100 కోట్లు ఉన్నాయనుకో ఏం చేస్తారు? ఊరుకుంటారా? బ్యాంకులో పెట్టుకొని కూర్చుంటారా? కూర్చోరు కదా. అది కొండం, ఇది కొండం, ఇంకా ప్రమాదం. భౌతిక శక్తిని దేవుని సేవలో మీరు సద్వినియోగం చేయలేదనుకోండి, ఏ శక్తినైనా, డబ్బు, ధనం, అధికారం, దర్పం, ఏదైనా శక్తి, ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది. దాని భగవంతుని సేవలో మీరు సరివిగా వినియోగించకపోతే ఆ శక్తి మిమ్మల్ని బైండ్ చేస్తుంది, బంధిస్తుంది. సో ఈ భౌతిక ప్రపంచంతో పోరాడమా, లేకపోతే భగవంతుని శరణు తీసుకోవడమా, రెండే ఛాయిస్లు మనకు, వేరే ఛాయిస్ లేదు. విశ్వామిత్రుని లెక్క త్రిశంకు స్వర్గం మనం సృష్టించలేము, మళ్ళీ పడతాం. అతను కూడా పడ్డాడు. 2 మార్గాలు ఏంటి? భగవంతునికి లొంగిపోతావా, లేకపోతే ప్రకృతికి లొంగిపోతామా? మనమైతే లొంగిపోవాలం. మన శక్తి, తటస్థ శక్తి మనం ఎదిరించలేం. దేన్ని మీరు ఎదిరించలేరు. సో మీరు భగవంతుని శరణు తీసుకొని మంచి తీసుకుంటే భగవంతుడు మిమ్మల్ని కాపాడుతారు. లేదా మనం ప్రకృతి యొక్క, దుర్గాదేవి యొక్క ఆగ్రహానికి కానటువంటి ఆ టీచర్, కఠినమైన టీచర్, మరి దెబ్బలు తినుకుంటూ ఉండాలి. అందుకే జపం చేసుకొని హాయిగా 16 మార్లు జపం చేసుకొని, 2 చేసేవాళ్ళు 3, 3 చేసేవాళ్ళు 4, 5 చేసేవాళ్ళు 10, 16 చేసుకొని హాయిగా ప్రసాదం తీసుకొని చాంటింగ్ చేసినామా, డ్యాన్స్ చేసినామా, జపం చేసుకున్నామా, ఏదో మన శక్తి మేరకు ఏమో చేసుకోవడం, 4 చేతులు నోట్లుగా పోయినాయా, బాగా తిన్నామా, పండుకున్నామా, అన్నీ దేహానికి సంబంధించి చేసుకున్నామా, భగవంతుని పూజలో చూసినా, అంతే. ఈజీ. ఇది చాలా ఈజీ, సులభం. మీ భౌతిక కోరికలకు కూడా కృష్ణ చైతన్య లోపల అన్నిటికీ పరిష్కారం ఉన్నది. పరిష్కారం అనేది ఏం లేదు, అన్నిటికీ పరిష్కారం ఉంది. అట్లా చేస్తే మన జన్మ సార్థకమైతే, లేకపోతే మానవ జన్మ అనేది చాలా సుదుర్లభం. వేరే జన్మ లోపల ఇవన్నీ మన తలకెక్కాయి, మనం ఈ క్లాస్లో వచ్చి 100 కుక్కలు ఉన్నాయనుకోండి, కూర్చుంటాయా? ఇట్లా ట్రైన్డ్ అయితే ఉంటాయి. ఆ ట్రైన్ ఎట్లా చేస్తారు? వాటికి కొడతారు, తిడతారు, వాటికి అవి తినిపిస్తారు, ఇది తినిపిస్తారు. చివరికి కూడా ఏం చేస్తాయి? మళ్ళీ కుక్కనే కదా. అందుకే మనం భగవంతుని యొక్క కుక్కలు కావాలి. విశ్వాసం. ప్రభుపాదులు చెప్పినాడా, చాంటింగ్ చేయాలంటే చేయాలి, అంతే. ప్రసాదం తీసుకోవాలి, బయట తినకూడదు, తినద్దు. అట్లా మనని మనం నియంత్రణలో తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ హరినామం యొక్క నియంత్రణలోకి వస్తారు మీరు. ఎప్పుడైతే మీరు హరినామం యొక్క నియంత్రణలోకి వచ్చినప్పుడు ప్రకృతి మిమ్మల్ని టచ్ అమ్మో కృష్ణ భక్తులు. అందుకే యమదూతలు ఏమన్నారు? విష్ణుదూతలు ఏమన్నారు? ఎవరైతే భగవంతుని నామం జపం చేస్తారో, తులసిమాల వేసుకుంటారో వాళ్ళను మీరు తాకడానికి మీకు అధికారం లేదు. అది చూడండి, విష్ణుదూతలు చెప్పినారు. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులైన వారికి వినాశము లేదు. అట్లా అని చెప్పి నేను తులసిమాల వేసుకుంటాను, అట్లా వేసుకుని అన్ని పావు పనులు చేస్తాను, అట్లా కాదు. అది ఇంకా చాలా నేరం అది. అందుకే మంచి హాయిగా కృష్ణ చైతన్యంలో పానుకొని హాయిగా పనులు చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ హరినామాన్ని చేసుకుంటూ ప్రసాదం తీసుకొని డ్యాన్స్ చేసినామా, బస్
సింపుల్, చాలా సులభం. ఇంతకంటే సులభమైన మార్గం, అద్వితీయమైన మార్గం ఇంకొకటి లేదు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై.